is Mansa. Welcome to Dai News. సో కేరళ నర్స్ నిమిష ప్రియ విషయంలో అసలు డెత్ సెంటెన్స్ అనేది పోస్ట్ పోన్ అయినట్టు యెమెన్ ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. అసలు దీనికి సంబంధించి నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జయప్రకాశ్ నారాయణ గారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మానస. సార్, ఇప్పుడు నిమిష ప్రియ విషయంలో ఈ కేసు డెత్ సెంటెన్స్ అనేది పోస్ట్ పోన్ చేసినట్టు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. చర్చలు జరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు? రెండు విషయాలు మానస. సార్, కొన్ని కేసులు, కొన్ని సంఘటనలు మనం సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే మనం కూడా ఆ స్థానంలో ఉంటే ఏమయ్యేదో, మన అమ్మాయి ఆ స్థానంలో ఉంటే ఏమయ్యేదో అన్న భయం మనకు కలుగుతుంది. ఈ నిమిషప్రియ కేసు కూడా ఆ రకంగానే లక్షలాది మందిని కదిలించింది. కేరళలో ఉన్నటువంటి నర్సు కష్టపడి చదువుకున్నది, ఒక పేద కుటుంబం నుంచి వచ్చింది. ఆమె పోయి అక్కడ బతుకు తెరువు కోసం వాళ్ళకి సేవలు అందించి తన తను బతుకుతోంది. వ్యాపారంలో భాగస్వామి ఆమెకు అన్యాయం తలపెట్టాడు, మోసం చేశాడు. అనుకోకుండా ప్రాణం పోయింది. ఉద్దేశం అది కాదు. మరి అమ్మాయిని గురి తీస్తే అట్లాగా అని చెప్పని ఆ దేశంలో ఒకటి మరణశిక్షను మనం తప్పట్లేం. ఈ కేసుకు మరణశిక్ష పెట్టాలా వద్దా అన్నది వేరే విషయం. ఈ కేసులో సాక్ష్యాలను బట్టి అక్కడ మనిషి చనిపోయినాడు అవతల, అది హత్య కాదు, పొరపాటున జరిగింది. దాన్ని విదేశాల్లో మ్యాన్ స్లాటర్ అంటాం. మన దేశంలో అయితే హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటాం. ఉద్దేశపూర్వకంగా చంపాలని కాదు, అనుకోకుండా జరిగింది, యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పని అని ఒక వాదన. అలా కాదు, ఇది హత్య అని చెప్పని కోర్టులు నిర్ధారిస్తున్నాయి, పై కోర్టులు కూడా నిర్ణయించినాయి. మన ప్రమేయం చాలా పరిమితమైంది. ఇంకొక దేశంగా మన సానుభూతి చూపెట్టగలం. అంటే ఒక దేశం మరొక దేశం మీద ఫలానా కేసులు ఇలాంటి శిక్ష వేశామని దండెత్తలేదు. మనం శాసించలేం. సార్వభౌమత్వం అంటే అర్థం ఆ దేశంలో మంచి చెడు వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి ఈ కేసులో రెండే మార్గాలు ఉన్నాయి. ఇక కోర్టుల్లో నాకు అర్థమైనంత వరకు ఇంకా పై కోర్టుకు అప్పీల్ అనేది లేదు. అన్ని కోర్టుల అప్పీళ్ళు అయిపోయినాయి. అక్కడ అన్ని అప్పీళ్ళు తిరస్కరించారు. ఆ ట్రయల్ కోర్టు, విచారణ చేసిన కోర్టు ఏదైతే శిక్షణ ఇచ్చిందో అదే శిక్షణ ఖరారు చేసినాయి అన్ని కోర్టులు కూడా. కాబట్టి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, ప్రతి దేశంలో కూడా ఆ ప్రభుత్వానికి, ప్రభుత్వాధినేతకి క్షమాభిక్ష ప్రసాదించి అయితే జైలులోంచి విడుదల చేయటం, లేదంటే మరణశిక్షణ జైలు శిక్షగా మార్చడం ఆ అధికారం అన్నది మన దేశంలో, మన రాష్ట్రంలో అయితే గవర్నర్కి ఉన్నది, దేశంలో రాష్ట్రపతికి ఉన్నది. అది ప్రతి దేశంలో అది సహజమైన అధికారం. అది సార్వభౌమత్వం ఉన్న వాళ్ళకి సహజ అధికారం ఉంటుంది. దాన్ని ఉపయోగించి మనం దౌత్యంగా వాళ్ళని కొంచెం ఒప్పించి కాస్త కనీసం ఇప్పుడు ఇది అనుకోకుండా జరిగిన, అదృచ్ఛికంగా జరిగిన సంఘటన మా దేశంలో చాలామంది హృదయాలు గాయపడుతున్నాయి. మన రెండు దేశాల సంబంధాల కోసం అని చెప్పని మనం ఈ కోణంలో ఈ కేసును చూడండి, కాబట్టి ఆవిడకి మరణశిక్ష కాకుండా జైలు శిక్ష మరొకటి చేయండి చెప్పని వారిని కోరటం. దానికి వాళ్ళు స్పందిస్తారో లేదో తెలియదు. ఎందుకంటే మనతో కనుక సత్సంబంధాలు ఉండి, ఒక నాగరిక దేశమై ఉండి, ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన ప్రభుత్వం ఉన్నట్టయితే అప్పుడు కొంచెం స్పందించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మన దురదృష్టం కొద్దీ ఎమ్మెల్యేలో అస్థిర పరిస్థితులు ఉన్నాయి. దాదాపు అంతర్యుద్ధ వాతావరణం ఉన్నది. చాలా కాలంగా అక్కడ సివిల్ వార్, రెండు పక్షాల మధ్య దేశం లోపలే పోరున్నది, అశాంతి సందర్భం ఉన్నది. కాబట్టి అలాంటి దేశంలో మనం చెప్తే అక్కడ వినేవాడు ఎవడు, వాళ్ళ గొడవలు ఏమిటి, వాళ్ళ మధ్య గందరగోళాలు ఏమిటి మనకు తెలియదు. ఇక రెండో మార్గం, ఇస్లామిక్ చట్టాల ప్రకారం, న్యాయాల ప్రకారం, న్యాయ సూత్రాల ప్రకారం ఏ కుటుంబం అయితే వ్యక్తిని కోల్పోయిందో, ఏ కుటుంబానికి నష్టం జరిగిందని భావిస్తున్నదో ఆ కుటుంబం క్షమాభిక్ష ఇవ్వచ్చు. ఓ పరిహారం తీసుకున్నా మరో కారణంగా క్షమాభిక్ష ప్రసాదించవచ్చు. ఆ కుటుంబాన్ని ఒప్పించే ప్రయత్నం మరి నిమిషప్రియ బంధువులు కానీ మిత్రులు కానీ ఆ ప్రయత్నం చేయడం. ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మనం ఎక్కువ చేయలేము. అటార్నీ జనరల్ గారు సుప్రీంకోర్టులో చెప్పారు, భారత ప్రభుత్వం చేయగలనంతా చేసింది, ఎంతకంటే ఎక్కువ చేయడానికి మా దగ్గర ఏం లేదని వాస్తవం చెప్పారు. మనం మన ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి గందరగోళం చేసిన ప్రయోజనం లేదు. సార్, ఇప్పుడు నెక్స్ట్ దియా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యకపోతే ఏం చేయొచ్చు అంటారు? ఏమన్నారు? దియా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక కేసులో మనకి ఈ కనెక్ట్ అనేది ఉన్నప్పుడు మనందరం స్పందిస్తాం. కానీ మనం అంతకు మించి ఆలోచించాలి. పత్రికల్లో కానీ, ప్రజాజీవనంలో కానీ, బహిరంగ చర్చల్లో కానీ, చట్టసభల్లో కానీ దీన్ని ఈ సంఘటన నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుని, ఒకటి, ఎలాంటివి జరగకుండా
యెమెన్లో ఒక 5-6 వేల మంది ఉండొచ్చు భారతీయులు. కానీ హ్మ్. గల్ఫ్ దేశాల్లో లక్షల మంది భారతీయులు, ప్రవాస భారతీయులు ఉన్నారు. అవును. మరి ఆ దేశాలకు వెళ్లే ముందే ఆ దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ పద్ధతులను బట్టి మనం కౌన్సిలింగ్ చేయగలమా? హ్మ్. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం కోసం ప్రవాస భారతీయులు అక్కడ ఉన్న చోట్ల పాస్పోర్ట్లు, ఇప్పుడు ఉదాహరణకి ఈ కేసులో ఏమైంది, పాస్పోర్ట్ దగ్గర పెట్టుకుని మరి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పని దీనికి మొత్తానికి అవును. క్రమంగా కనిపిస్తుంది. హ్మ్. అలాంటి వాటికి మరి గురి కాకుండా, ఆ హ్మ్. రకంగా విక్టిమ్స్ కాకుండా, బాధితులు కాకుండా కాపాడుతున్న పద్ధతులు అంటే ఈ కౌన్సిలింగ్ మనం ముందు చేయాలి. ఆ హ్మ్. దేశంలో పరిస్థితి అర్థమయ్యేట్టు చేసి ఏర్పాటు చేయాలి. లక్షల మందిని కాపాడడం కోసం మనం దృష్టి పెట్టాలి. ఒక కేసు మీద ఖచ్చితంగా దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి, చేతనాన్ని చేయాలి. కానీ అవును. చివరికి భారతదేశ ప్రయోజనాలు, భారతీయ పౌరుల ప్రయోజనాలు ఇతర దేశాల్లో కాపాడడం ఎట్లాగా? హ్మ్. కౌన్సిలింగ్ కావాలి. అలా కాకుండా మనం దీని మీద దృష్టి పెట్టి 2 రోజుల పాటు బోలెడంత ఆవేశము, బోలెడంత ఆర్భాటము ఇది అయిపోయిన తర్వాత మనం మర్చిపోతాము. హ్మ్. ఉపయోగం లేదు. అంతకంటే ముఖ్యం, మన దేశంలో లక్షలాది మంది అన్యాయానికి గురవుతున్నారు. అవును. మన దేశంలో ఆటవిక న్యాయం ఉందని నేను అనుకోవట్లేదు. కానీ న్యాయం లేదు. అవును. న్యాయం అందట్లా. హ్మ్. సివిల్ కేసులు అందట్లా, క్రిమినల్ కేసులు అందట్లా. రైట్. కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి ఈ దేశంలో. హ్మ్. మరి జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది మన దేశంలో, ప్రపంచంతో హ్మ్. పోలిస్తే 4 లక్షల మంది, ఎంత 146 కోట్ల దేశంలో. కానీ 4 లక్షల మందిలో జైళ్లలో ఉన్న వాళ్ళలో 60-70% మంది అండర్ ట్రయల్స్, అంటే విచారణలో ఉన్న చిన్న చిన్న కేసులు. హ్మ్. వాళ్ళ డబ్బు లేక, లాయర్ని పెట్టుకునే స్తోమత లేక, వాళ్ళకి బెయిల్ తీసుకునే అవకాశం లేక జైళ్ళలో మగ్గుతున్నారు. హ్మ్. హత్యలు చేసిన వాళ్ళు, లేకపోతే దారుణ నేరాలకు ఒడిగట్టిన వాళ్ళు, వాళ్ళకి డబ్బు ఉంటే, వాళ్ళకి అధికారం ఉంటే వాళ్ళు తప్పించి తిరుగుతున్నారు. హ్మ్. అంటే చట్టబద్ధ పాలన లేదు. అవును. చట్టం మరి డబ్బున్న వాడికో, అధికారం ఉన్నవాడికో చుట్టమైంది. హ్మ్. బడికన్న వాడిదే బర్రె అయింది. కాబట్టి ఈ ఉదంతం నుంచి నేర్చుకోవాల్సింది, మన దేశంలో లక్షలాది మందికి, కోట్లాది మందికి న్యాయం చేయగలమా? వేగంగా కేసులు పరిష్కారం చేయగలమా? ఆ పరిష్కారం చేసేది న్యాయంగా జరిగేట్టుగా చేయగలమా? నేరం చేస్తే శిక్ష పడుతున్న భయాన్ని కలిగించగలమా? అమాయకుడికి, బాధితుడికి రక్షణ ఉంటుందన్న నమ్మకం కలిగించగలమా? హ్మ్. పొరపాట్లు ఏమున్నాయి? అది చేయాలని చెప్పంటే చాలా మార్పులు కావాలి మన దేశంలో. హ్మ్. కాబట్టి మన శక్తి సామర్థ్యాల దృష్టిని ఆ రకంగా పెట్టాలి తప్ప, ఇదేదో 2 రోజుల పాటు ఈ న్యూస్ సైకిల్ ఉన్నంత కాలం దీని మీద బోలెడంత దృష్టి పెట్టి హడావిడి చేసి తర్వాత మర్చిపోతే ఉపయోగం లేదు. అవును. సరే, ఇప్పుడు నిమిషప్రియ విషయంలో ఎవరైతే యమన్ వ్యక్తి ఉన్నాడో, ఇప్పుడు ఈమెకి ఒకవేళ వాళ్ళు దియాకి యాక్సెప్ట్ చెయ్యకపోతే, ఆ యమన్ వ్యక్తి కూడా ఈమెని టార్చర్ పెట్టడం గాని, పాస్‌పోర్ట్ లాక్కోవడం గాని, ఆమెను ఇండియా రానీయకుండా చేయడానికి శాయశక్తులా ప్రయత్నించాడు అని చెప్పి ఆరోపణ ఉంది ఆ అమ్మాయి సైడ్ నుంచి. అవును. సో, ఇప్పుడు దాని వల్ల ఏమన్నా శిక్ష తగ్గే అవకాశం ఉందా? ఒకవేళ వాళ్ళు దియా యాక్సెప్ట్ చేయకపోతే? నేను చెప్పాను కదా, శిక్ష తగ్గాలంటే ఇక ప్రభుత్వం చేతుల్లో ఉన్నది. న్యాయస్థానాలు ఎప్పుడైతే మరి అప్పీల్ని ఒప్పుకోలేదో, వాళ్ళు కింద కోర్టు చేసినటువంటి శిక్షను ఖరారు చేశారో, తీర్పును ఖరారు చేశారో, ఇక కోర్టులో న్యాయస్థానాల్లో పెద్ద అవకాశం కనిపించట్లేదు. ఆ హ్మ్. ప్రభుత్వం విజ్ఞతతో వింటుందా లేదా అన్నది మరి ఆ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు. అక్కడ చెప్పారు, అరాచక పరిస్థితులు ఉన్నప్పుడు, అంతర్యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు, ఆటవిక న్యాయం చెలరేగుతున్నప్పుడు ఏ మేరకు ప్రభుత్వం ఉంటుందో తెలియదు. భారతదేశంతో సత్సంబంధాలు కావాలి, ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ, నాగరిక దేశం. హ్మ్. కాబట్టి అక్కడ లక్షలాది మంది ప్రజలు ఆలోచిస్తున్నారు ఆ దేశంలో. కాబట్టి మంచి సంబంధాల కోసమైనా మనం శిక్షణ తగ్గిద్దామని అనుకుంటే మంచిది. ఇదే హ్మ్. ఉదాహరణకి యూఏఈ అనుకోండి, దుబాయ్ కానీ, అబుదాబి కానీ, హ్మ్. లేకపోతే కువైట్ అనుకోండి, సౌదీ అరేబియా అనుకోండి. మనకు మంచి సంబంధాలు ఉన్నాయి ఆ దేశాలతో. హ్మ్. ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, రాజకీయ సంబంధాలు ఉన్నాయి, దౌత్య సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం గట్టిగా కోరితే వాళ్ళు బహుశా చాలా తేలిగ్గా 1-2 కేసుల్లో వెనక్కి తగ్గేవాళ్ళు. హ్మ్. ఏమైనా ఒక చెప్పానుగా, అరాచకత్వం ఉన్నటువంటి అస్థిరమైనటువంటి సమాజం కాబట్టి కొంచెం కష్టమవుతుంది. హ్మ్. కానీ ఆ మార్గం ఒకటి ఉన్నది. అదొక్కటే ఉన్నది. దానికి ప్రభుత్వం సర్వశక్తిలో ప్రయత్నం చేస్తోంది. సరే, గతంలో ఇప్పుడు మన దేశంలో మన ప్రభుత్వం కానీ, లేకపోతే మన విదేశాంగ శాఖ కానీ, మన హ్మ్. దౌత్య సిబ్బంది కానీ, ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ భారతీయులకి ఏ రకంగా అసౌకర్యం ఉన్నా, అన్యాయం జరుగుతున్నా, ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే మన ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. వెంటనే మన విదేశాంగ శాఖ గట్టిగా చర్య తీసుకుంటుంది. ఈ కేసులో కూడా గట్టిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది. ఆ హ్మ్. ప్రయత్నం మనం చేయనివ్వండి. నేను ఇందాక చెప్పినట్టుగా ఇంకో దేశాన్ని శాసించే అధికారం మనకు లేదు. వాళ్ళకి హ్మ్. సార్వభౌమత్వం ఉన్నప్పుడు అమెరికా లాంటి దేశం కూడా శాసించలేదు. ఇంక హ్మ్. మనం ఏం శాసించగలం? మనం అవును. చెప్పే ప్రయత్నం చేయగలం. సరే, యమన్‌కి మనకి సత్సంబంధాలు ఉన్నాయంటారా? అంటే పెద్దగా సంబంధం, నాకు తెలిసినంత వరకు పెద్దగా సంబంధాలు లేవు. ఎందుకంటే యెమెన్ హ్మ్. అసలు ఆ దేశమే ఒక సుస్థిరత్వం లేనప్పుడు, ఇటీవల కాలం అంతర్యుద్ధం చెలరేగుతున్నప్పుడు, ఇంకా ఆటవిక న్యాయం ఉన్నప్పుడు, ఆర్థికంగా చాలా పతనావస్థలో ఉన్నప్పుడు, అందులో అక్కడ ఏమిటంటే మీకు తెలుసో లేదో చాలా కాలం పాటు అల్ ఖైదా
ఎమ్మెల్యేలో కీలక పాత్ర వహించింది. నా గుర్తున్నందుకు ఒసామా బిన్ లాడెన్ కూడా కొంతకాలం ఎమ్మెల్యేలో ఉన్నాడు. ఉమ్, కాబట్టి అలాంటి పరిస్థితి, ఉగ్రవాదం అవన్నీ గందరగోళం చెలరేగుతున్న దేశం ఇప్పుడు కొంచెం కుదురు పడుతుంది. ఉమ్, అంచేత మన దేశంతో ఆ దేశాల సంబంధాలు చెడిపో సంబంధాలు ఏం కాదు, కానీ ఉమ్. పెద్దగా ప్రగాఢ సంబంధాలు లేవు ఓకే. ఇప్పటిదాకా. ఓకే. సార్, ఇప్పుడు నిమిషప్రియ విషయం పక్కన పెడితే నార్మల్ గా గల్ఫ్ దేశాల్లో, మిడిల్ ఈస్ట్ లో మరి ముఖ్యంగా మన ప్రవాసాంధ్రులు చాలా మంది దశాబ్దాలుగా జైల్లో మగ్గిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏదైతే బ్లడ్ మనీ కాన్సెప్ట్ ఉందో అలాగే వాళ్ళని బయటకు తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? మానస, ప్రతి కేసు కూడా అన్యాయం జరిగింది అనుకోకూడదు. ఉమ్, లక్షల మంది ఆ దేశాల్లో ఉన్నప్పుడు, నేరాలు జరిగినప్పుడు వాళ్ళకు ఒక పద్ధతి ఉన్నది, ఉమ్, వాళ్ళకు ఒక నేరన్యాయ వ్యవస్థ ఉన్నది, వాళ్ళ కోర్టులు ఉన్నాయి. ఉమ్, మరి ఆ కోర్టుల్లో పద్ధతి ప్రకారమే శిక్షలు పడుతున్నాయి. ఉమ్, కొన్ని అరుదైన సందర్భాల్లో మన దృష్టిలో అన్యాయం జరగచ్చు, ఆటవిక న్యాయం ఉంది కాబట్టి, ఇంకా మధ్యయుగాల న్యాయం ఉంది కాబట్టి, ఆధునికీకరణ జరగలేదు కాబట్టి. కానీ ఉన్న కొద్దిగా పరిస్థితులు మారుతున్నాయి ఆ దేశాల్లో కూడా. మీరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చూడండి, దుబాయ్ చూడండి, ఉమ్. లేకపోతే సౌదీ అరేబియా చూడండి, కువైట్ చూడండి, ఖటార్ చూడండి, మరో దేశం చూడండి. వెళ్ళిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ప్రవాస భారతీయులు, అక్కడ పరిస్థితుల పట్ల. అంచేత అంత అధ్వానంగా ఉందని అనుకోవద్దు. ఉమ్. ఆ దేశాల్లో అందరూ కూడా అన్యాయానికి గురైపోతున్నారు, మగ్గుతున్నారని చెప్పి వాస్తవం కాదు. ఓకే. కొన్ని కేసుల్లో కనుక ఉన్నట్టయితే అక్కడ పద్ధతులు ఉన్నాయి. యెమెన్ కంటే కొంచెం తేలిక అక్కడ, ఎందుకంటే ఓకే. ప్రభుత్వాలు మాట వింటాయి. ఎందుకంటే వాళ్ళకి ఉమ్, వాళ్ళ ఆర్థిక భవిష్యత్తు ముఖ్యం, ఉమ్, భారతదేశంతో సంబంధాలు ముఖ్యం, ఉమ్. వాళ్ళ సమాజంలో సుస్థిరత ముఖ్యం, వాళ్ళ విశ్వసనీయత ముఖ్యం. ఓకే. అంచేత వాళ్ళ కొన్ని విషయాల్లో ప్రాచీన సాంప్రదాయాలు, మధ్యయుగాల సాంప్రదాయాలు ఉన్నా కూడా ఉమ్, ఆధునికీకరణ జరుగుతున్న సమాజాలు. సౌదీ అరేబియా ఉందనుకోండి, ఇటీవల దాకా ఏమైనా వాళ్ళు అసలు పూర్తిగా ముసుగు లేకుండా ఆడపిల్ల బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు, ఉమ్, ఆడపిల్ల డ్రైవింగ్ చేయడానికి వెళ్ళలేదు. పరిస్థితి చాలా భయానకంగా ఉంటుందని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు సౌదీ అరేబియాని పూర్తిగా ఆధునికీకరించే ప్రయత్నం జరుగుతోంది. ఉమ్, ఈ మహిళల విషయం కావచ్చు, మత ఛాందస్యం విషయంలో కావచ్చు, ఉమ్, ఉమ్. చాలా ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆ సమాజాలు చాలా వేగంగా మారుతున్నాయి. యెమెన్ చాలా, యెమెన్ ప్రత్యేకమైనది, అన్ని దేశాలు అట్లా లేవు. అలా ఓకే. ఉన్నట్టయితే లక్షల మంది సంతోషంగా వెళ్ళి హాయిగా బతకరు. గల్ఫ్ దేశాల్లో పదుల లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. ఉమ్, వాళ్ళు చాలామంది పేద కుటుంబాల నుంచి వెళ్ళిన వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వెళ్ళిన వాళ్ళు. ఉమ్. ఆ దేశాల నుంచి వందల కోట్ల డాలర్లు భారతదేశానికి రెమిటెన్సెస్ వస్తున్నాయి. వాళ్ళు సంపాదించి వాళ్ళ కుటుంబాలకు పంపిస్తున్నారు ఈ దేశానికి. ప్రపంచం మొత్తంలో రెమిటెన్సెస్ ఎక్కువ వస్తున్న దేశం భారతదేశం, దానిలో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నది. ఉమ్, అంచేత మనం దీన్ని, ఈ ఈ ఉదంతాన్ని తీసుకుని ఆవేశపడిపోయి గల్ఫ్ దేశాలందరినీ తిట్టిపోయటమో, ఆ ఉమ్, దేశాలతో మనం కక్ష పెంచుకోవటమో, సంబంధాలు చెడగొట్టుకోవటమో అది విజ్ఞత గల పని కాదు. ఉమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.